అండ్ సార్ వ్యాయామం కూడా అధిక వ్యాయామం అనేది మంచిదే అంటారు, ఎందుకంటే ఎక్కువగా ఫిట్గా ఉండి సో హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీస్ కూడా సడన్గా హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిన సిచ్యువేషన్స్ చూసాం. మన కన్నడ నటుడు మరణించాడు కదా. అధిక వ్యాయామం అనవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండడమా, శరీరం ఫిట్గా కొన్ని అథ్లెటిక్స్ పనికొచ్చేటట్టు రెండు ఉన్నాయి అక్కడ. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్ ఉంటే చాలు. అంటే 5 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే అరగంట లెక్కన చేసినా చాలు. స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అనవసరం. బ్రిస్క్ వాకింగ్ చాలు. లేదా ఈత కొట్టడం. ఆల్రెడీ ఆటలాడేవాడితే ఆటలాడుకో. ఆల్రెడీ అలవాటు ఉంటే ఇప్పుడు కొత్తగా ఏం చేయొద్దు. ఆల్రెడీ ఆసనాలు వేసి అలవాటు ఉంటే ఆసనాలు వేయి. ఆసనం తర్వాత ఆసనం వేస్తే ఎక్సర్సైజ్ వాల్యూ ఉంటుంది. ఒకే ఆసనం గంట వేస్తే ప్రయోజనం లేదు. పద్మాసనం వేసుకుని చేయి చాపుకుంటే గంట కూర్చో, ఏమి రాదు నీకు. కూర్చోటం అట్లే, నిద్రపోతాం ఒక్కోసారి అంతే. పద్మాసనం, సర్వాంగాసనము, హలాసనం, అట్లా ఆసనం తర్వాత ఆసనం వేసుకుంటూ పోతే నీకు శరీరానికి ప్రయోజనం ఉంటుంది. వాటిని చూడాల్సిన తీరది. అలా ఏమంటే శరీరానికి ఎక్సర్సైజ్ ఒక లిమిట్ వరకు అవసరం. శరీరానికి పని ఉండాలి, లేకపోతే శరీరం ఫిట్గా ఉండదు. బుర్రకు పని ఉంటే బుర్ర ఫిట్గా ఉంటుంది. అందువల్ల ఫిట్నెస్ కోసము వాడికి పని ఉండాలి. వీళ్ళేంది సూపర్ ఫిట్గా మారాలనే పేరుతో 6 ప్యాకులు 8 ప్యాకులు అనే పేరుతో బీభత్సంగా విపరీతమైన స్ట్రెయిన్తో కూడిన ఎక్సర్సైజ్ చేస్తే సడన్గా గుండె ఆగిపోద్ది. దానికి తోడు ఇలా ఆగిపోయినటువంటి వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ లేవని మనం చెప్పలేం. వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉందేమో, బీపీ ఉందేమో, గుండె జబ్బులు ఉన్నాయేమో, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. వాటి యొక్క కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏవి లేకపోయినా ఆ సమయంలో అంత ఎక్సర్సైజ్ స్ట్రెన్యూస్గా చేస్తే అది డెలిటీరియస్. అట్లాగే లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టడం చనిపోయినాడు. అతను తీవ్రంగా ఆహారం తీసుకోకుండా బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు డాక్టర్లు చెప్పే సలహా మీద. ఖచ్చితంగా అలాంటివి చేసేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎంత తీవ్రంగా ఆహారాన్ని ఆపేయాలా, ఎంత తీవ్రంగా ఎక్సర్సైజ్ చేయాలా, ఆ వృత్తిలో నిష్ణాతుడి సహాయం తీసుకొని మనం చేయాలి. కానీ అట్లా అబ్బాయి ఆ జాగ్రత్త తీసుకున్నట్టు కనపడ్డు. ఆగిపోయింది గుండె. గుండె ఆగిపోతే సడన్గా ఆడించడం ఎలా తెలిసినప్పుడు ఒకడన్నా ఉండాలి ఆ గుంపులో. ఒకడు కూడా తెలియలే. మంచి హాస్పిటల్కి తీసుకుపోయి కుప్పందాకా పట్టుకెళ్తే లోపల చనిపోయాయి. ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి జనం యాటిట్యూడ్. ఒక్కొక్కసారి ద్రోణాచలంలో ఒక పేషెంట్ అట్టు కనపడ్డాడు. ద్రోణాచలం టు కర్నూలు 50 కిలోమీటర్లు, అక్కడి నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్లు. అది హార్ట్ అటాక్ వచ్చింది. గుర్తుపెట్టాడు మా డాక్టరు. నీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు. వాడు ఊరుకోకుండా నేను ఫలానా రాజకీయ నాయకుడికి బంధువుని అన్నాడు. నాకెందుకు వచ్చింది తలకాయ నొప్పిలో, కర్నూలు బాగున్నాడు. కర్నూలు దగ్గరకు వచ్చి ఊరుకోవచ్చు కదా, కార్డియాలజిస్టే కదా, వైద్యం చేస్తారు కదా అతను. నేను ఫలానా రాజకీయ నాయకుడు బంధువుని, నువ్వు హైదరాబాద్ బాగున్నాడు, దారిలో చచ్చిపోయాడు. ఇట్లా దిక్కుమాల యాటిట్యూడ్స్ కొన్ని. నువ్వు వైద్యం చేసుకోవడానికి వచ్చినవా, నీకు ఎవడు బంధువు చెప్పడానికి వచ్చినవా? ఎవడు బంధువు అయితే నువ్వు వైద్యం మారుతుందా? మారదు కదా. జనం యాటిట్యూడ్స్ కూడా హెల్త్ కల్చర్లో భాగం కింద వక్రీకరించబడ్డాయి. ట్రంకేటెడ్ యాటిట్యూడ్స్ అంటారు. ఇవన్నీ ఒకదానికి కూడా కాంపౌండ్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్.